ఈరోజు ఎంతైనా దేవుని సన్నిధిలో మనసు పెట్టి ఆలోచించాల్సిన రోజులు. వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, దాన్ని మనం ధ్యానం చేయాలా. వాక్యమును మనం ఎప్పుడైతే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మన తలంపుల్లో, మన ప్రాణాత్మ దేహముల చేత దేవుని గూర్చిన ఆలోచన, ధ్యాస, ఆయన గూర్చిన ఊసు మన యొక్క వినికిడిలో ఉన్నప్పుడు మనం ఎంతో ఆయనకి హత్తుకొని బ్రతుకుతాం. ప్రియులారా, దేవునికి దగ్గరగా చేసేటువంటిది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఇక్కడికి రాలేకుండా మనం ఏమి కూడా చేయలేము. అలా అని దేవునికి వేరే మనం చేసి సాధించేది కూడా ఏమీ ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఎంత గొప్పవారైనా, ఎంత స్థితిలో ఉన్నప్పటికీ అంతగా మనల్ని హెచ్చించినటువంటి దేవుణ్ణి. సహజంగా మనస్సాక్షి ఉన్న ఏ మనిషి అయినా వాడే పదం ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుని దయ. నమ్మిన వారు ఎవరెవరినైనా వారు నమ్ముండొచ్చు ప్రియులారా, కానీ నమ్మకాలు వేరు కావచ్చు. కానీ దైవం అనేటువంటిది అందరికీ తెలిసిన నిజం కాబట్టి దేవుడు లేకపోతే మనమేమి కూడా చేయలేమన్నటువంటి వాస్తవం తెలిసిన వారు వాడే పదం ఏంటంటే, ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుని కృప వల్ల నేను ఇలా ఉన్నాను అంటాం. మనము చెప్పే మాట దేవుని కృప. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు తన అనుభవంలో కూడా అంటారు కదా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. నిజమే కదా. కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు ఆయన శక్తిని గ్రహించేదానికి మనకంటే బలవంతులు, బలాఢ్యులు, మనల్ని ఎదిరించేటువంటి వారు, మన కళ్ళకు భయాన్ని కల్పించే పరిస్థితులు, వాళ్ళ ఆకారం కానివ్వండి, వాళ్ళ వెనుకున్నటువంటి పరిస్థితులు మనల్ని భయానికి గురి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. దావీదు కృతజ్ఞతతో నింపబడ్డాడు, భయంతో కూడా జడిసిన సందర్భంలో ఏమంటాడు? నిన్ను ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి రాజుగా చేసిన వాడను నేనే కదా. ఫిలిష్తీయుని ఎదుర్కొనగలిగినట్లుగా విశ్వాసాన్ని పుట్టించిన వాడను నేనే కదా. ఇంతగా అనేక మందిని జయించుటకు నేను నీకు శక్తినిచ్చినప్పుడు ఇప్పుడు జనాన్ని గురించి నువ్వెందుకు లెక్కేస్తున్నావు? ఏం అవసరం వచ్చింది అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రవక్త చేత, ప్రియులరా, యోవాబు చేత అడిగిస్తూ ఉంటాడు, తన దగ్గర ఉన్న న్యాయాధిపతి ద్వారా. ఎందుకంటే కొన్ని బలహీన సమయాల్లో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కురింగినప్పుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. అతిశయించినప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? అణుస్తూ ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది అమెరికాలో. అదే, వారు అతిశయించి దేవునితో మాకు అసలు సంబంధమే లేదని చెప్పి మాట్లాడారు. కాబట్టి వారు పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది. వారు ఉన్నతమైన స్థాయిలోనికి జనాల్లో వాళ్ళు సెలబ్రిటీ అయిపోయారు. కాబట్టి వారి జీవితాలు ఏమైపోయినాయి? ఈరోజు అగ్నికి ఆహుతి అయిపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలకి సంగతి గతి ఎట్లుందో విన్నాము, చదివాము అంతే. కానీ ఈరోజు కళ్ళకి కట్టినట్టు మనము చూసాం ప్రియులారా కదా. ఈరోజు కూడా అగ్ని ఆరకుండానే ఉంది, భయంకరమైన మంటలు. వీటన్నిటినీ మనం గమనించినప్పుడు ప్రియులారా, మరి ఎక్కువగా కృతజ్ఞతతో దేవుణ్ణి సమీపించే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే గనులనైనా మేపవా గడ్డి. ఎప్పుడు? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచి గనులనైనా దేవుడు ఏం చేస్తాడంట? గడ్డిని మేపించి బుద్ధి వచ్చి వారిగా చేస్తాడట. ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి దేవుని కృపలోనే ఉంది. జీవించే మనము కూడా ఆయన దయలోనే ఉన్నాం ప్రియులారా. లోకంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నా మనము దాన్ని గ్రహించకపోయినా దేవుడు మనల్ని వెంటాడి వెంటాడి వెతికి దేవుడు ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని ఆయన రక్షణ మనకు దయచేశారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభా ఏం మాట్లాడాలి అని నేను ఆలోచన చేస్తూ ఉంటే 2 విషయాలు నా దేవుడు నా మదిలో పెట్టాడండి. నిజంగా ఇక్కడ పాట విన్నప్పుడు కూడా నేను షాక్ అయిపోయాను తెలుసా. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో పరుగులు తీసిన వారు ఉన్నారు, రకరకాలైనటువంటి విషయాలు.
ఏమండి దాన్ని మీకు వివరిస్తానన్నమాట. గేహజీ పరిగెత్తాడు సంపాదన కోసం, ఫిలిప్పు పరిగెత్తాడు ఆత్మల సంపాదన కొరకు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము పరిగెత్తాడు దేనికోసం? దేవుని దూతలు తన ఇంటికి చేర్చుకుని ఆతిథ్యము ఇవ్వటానికి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఎందుకు పరిగెత్తుతూ ఉన్నాం? ఎందుకంటే చాలామంది జీవితంలో అలిసి సొలసి సొమ్మసిల్లి పోతూ ఉన్నటువంటి వారు, నిరీక్షణ కోల్పోతూ ఉన్నారు. తాము చేసే ప్రయత్నాలు విఫలమైపోయేసరికి వారు ఏం చేస్తూ ఉన్నారంటే నిరాశ పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ దేవుడు మనకి ఎంత నిరీక్షణ ఇచ్చాడో చూడండి. ఎప్పుడైనా మనం పరుగు తీస్తూ ఉన్నప్పుడు ఆ పరిగెత్తేటువంటి ఆ పందెపు రంగంలో మనకు గాయాలు అవ్వచ్చు, దెబ్బలు తగలవచ్చు, రక్తం గారవచ్చు. కానీ ఓడిపోయామనుకొని ఆగిపోయామనుకోండి, అంతటితో మన చాప్టర్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. పడినా లెగవగలం కదా. పరిగెత్తటం అనేటువంటిది మనము ఎప్పుడు కూడా గెలుస్తానన్నటువంటి ఒక ధ్యేయం, దృఢమైన నమ్మకం మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు, మనం సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఉన్న నిరీక్షణను బట్టి ఒకరోజు మనకు విజయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే క్లాసులో ఫెయిల్ అయిపోయామనో, వ్యాపారంలో దెబ్బతిన్నామనో, జీవితంలో నష్టపోయామో అని చెప్పి మరొక దానికోసం మనం ప్రయత్నం చేయకుండా ఉంటే మనం సాధించేది ఏమీ ఉండదు. పోగొట్టుకున్న దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే పొందుకునేది ఏముంటుంది చెప్పండి? దేవుని సన్నిధిలో దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది. దాని కొరకు మనం ఆశపడినటువంటి వారిగా ప్రయత్నిస్తూనే ఉండాలి, వెతుకుతూనే మనము ఉండాలి. మనం అడగటం మానివేయకూడదు, రావటం ఆగిపోకూడదు. ఎప్పుడైతే రావటం ఆగిపోయిద్దో, అడగటం మానేస్తామో మనలో ఉన్నటువంటి ఆశ నీరుగార్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏది కూడా చేయలేం ప్రియులారా. అందుకనే దేవుడు మనలో ఉన్నటువంటి దానిని మనం కొనసాగించాలి. పోరాటం అన్న పాట పాడుతూ ఉంటే చివరి శ్వాస వరకని నిజంగా అండి దేవుని ఆత్మతో మనస్సాక్షితో నేను చెప్తున్నాను. నేను ఎంత షాక్ అయ్యానో, ప్రభా నిజంగా మా మధ్యలో మీరున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈరోజు మనం చేసేటువంటిది కొందరి జీవితంలో వారికి తెలియటం లేదు ప్రియులారా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు అయిపోతుంది ప్రియులారా. కానీ ఎందుకొరకు పోరాడుతూ ఉన్నారు, ఎందుకోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అనేటువంటిది ఆలోచన లేకుండానే ఏదైనా మనం ఒక దాన్ని చేసేటప్పుడు దాని గురించినటువంటి ఒక అవగాహన మనము కలిగి ఉండాలి. ఈరోజు దేవుని యొద్దకు వస్తూ ఉన్నామంటే మన ఆశ ఏమిటి? ప్రభు రాకడ సమీపించింది, ఆయన వచ్చే దినము సమీపించిన కొలది ఏమని కొందరు మానుకొనినట్లుగా మనం మానుకోకూడదు. దేవుని సన్నిధిలో ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి. వాక్యం చేత మనము ధైర్యము కలిగి ఉండాలి. చూడండి, రోడ్డు మీద అంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, విమానాలు కూడా క్రాష్ అయిపోతున్నాయి. చూసారా? ఒక్క నెలలో, ఈ నెలలో ఎన్ని విమానాలు చూడండి. అందరూ గొప్పవారే కదా, గనులే కదా. ఏమండి, ఎవరన్నా పనికిరాని వాళ్ళు ఉంటారా విమానంలో? చెప్పండి. భూమి మీద ఉంటారేమో కానీ విమానంలో ఉండరు. అందరూ ప్రయోజనకరమైన వ్యక్తులే, గొప్ప గొప్పవారే. కానీ ఎందుకు వారు అందరూ ఇలా అయిపోతూ ఉన్నారు? మరి మనం ఆలోచించాల్సిన విషయం కదా. కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనల్ని బ్రతికిస్తున్న ఆ దేవుని బట్టి మనము ఏమండి ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఆశ కలిగి ఆయన ఎద్దుకు వచ్చాము. మీ ప్రాణములను దేవుడు సేద తీర్చునుగాక. ఉన్నతమైన కృప చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని మీకు కలిగినటువంటిది సమస్తమును దేవుడు మీ కొరకు దాచించిన ప్రతిదీ ధారాళముగా మీ యొక్క అనుభవములో మీరు పొందుకొనుగాక. ఇది నిశ్చయమండి. నమ్ము సోదరా అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనము నిలుచుందాం. ఫిలిప్పు దేనికి పరిగెత్తాడు చెప్పండి? ఏమండి, ఫిలిప్పు పరిగెత్తినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి
యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చినను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చూడండి ప్రియులారా, అతడు అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథమును దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, కందాకే క్రింద మంత్రి అయి ఉన్న ధనాగారం అంతటి మీద మంత్రి అయి ఉన్నటువంటి చూడండి నపుంసకుడు అంట యెషయా గ్రంథమును చదువుతూ ఉన్నాడట. ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతూ ఉన్నాడంట. కానీ దేవుని ఆత్మ పిలుపునేమంటుంది, ఆ రథమును నీవు ఎదుర్కొను అని అంటే చూడండి, దేవుని ఆత్మ పిలుపునంట ఏమని ప్రేరేపించినప్పుడు అతడు పరిగెత్తుకొని పోయాడంట. దేని కొరకు? అతడు చదువుతూ ఉన్నాడు. చదివేది ఏంటో నీకు అర్థమయ్యిందా అంటే అప్పుడేమంటున్నాడు, చెప్పేవారు లేనప్పుడు చదువుతున్నది నాకెలా అర్థమయ్యిద్ది అని. ఎప్పుడైతే ఆ యెషయా గ్రంథాన్ని గురించి వివరించి చెప్పాడో, దానిలో ఉన్న సత్యాన్ని బోధించాడో ప్రియులారా, మారు మాట మాట్లాడకుండా ఏమండి అతడు ఉన్న రథమును దిగి ఏమంటున్నాడు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఏమండి త్రావులోనే ఏమంటున్నాడు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, బాప్తీసం ఇవ్వటానికి నువ్వున్నావు, ఆటంకమేమి అని చెప్పి ఆ క్షణమే బాప్తీసం పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ఈరోజు గొప్ప గొప్పవారు, గనులైన వారు, సామంతులు, ఏమండి ధనికులు చనిపోతూ ఉన్నారు క్రీస్తుని ఎరుగుకుండానే. కానీ ఈరోజు మనం రక్షించబడ్డాం. మన చుట్టూ ఉన్నవారు రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కోసం ఈరోజు పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. సువార్త ప్రకటించాల్సిన అవసరం మన మీద ఉంది. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాల్సిన భారం మన మీద ఉంది ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో కనీసం ప్రయత్నం, ఏం ప్రియులారా, ప్రయత్నం, విన్నారా వినలేదా అన్నటువంటి సమస్య మనకు అవసరం లేదు. దేవుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు చెప్పావా లేదా, వెళ్ళావా లేదా, ఆ మనిషితో కలుసుకున్నావా లేదా. ఏమండి, ఇప్పుడు నపుంసకులు కంటే కొంతమంది చూడండి, నపుంసకులు అంటే ఎవరు? ఇటు ఆడ మగ కానటువంటి వారు. షండు తన షండునితో అనే మాట ఉంటుంది కదా. ఏమండి, నపుంసకులు కూడా ఉంది దేవుని యొక్క ఆత్మే. పుట్టుక వారి ఆకారంలో తేడా ఉన్నా ఏమండి వారిలో కూడా దేవుని ఆత్మ ఉంది. అది నశించిపోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. లోకం వారిని వెలివేసినప్పటికీ దేవుడు వారిని చేరదీస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అంటే స్వల్పమైనటువంటి వారునని, కొద్దివారినని, దేవుడు గొప్పవారని తేడా లేకుండా ప్రతి మనుషుల్లో ఉన్న దేవుని ఆత్మ క్షీణదశకు వెళ్ళకూడదు. పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ప్రియులారా నలిగిపోయి ఉన్నారు. చూడటానికి ఆకారానికి బాగా ఉన్నా వారి లోతుల్లోనికి మనం వెళ్ళి చూస్తే పరిస్థితుల్లో చాలా వ్యత్యాసాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కనీస బాధ్యత ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృపలో సువార్త ప్రకటించటం. మనం మొదలు పెడితే ఫుల్ స్టాప్ ఉంటుందా చెప్పండి? చెప్పాలనుకొని మనసే రావాలి కానీ ఫుల్ స్టాప్ ఉంటుందా? ఉండదు ప్రియులారా. ఎవరినైతే మనం కలవాలని అనుకుంటూ ఉన్నామో, ఎవరికైతే యేసయ్యను గురించి పరిచయం చేయాలనుకుంటున్నామో, మనం ప్రార్థించేటువంటి వారిగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో దేవుడు నడిపింపునిస్తాడు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని. వారు ఉన్న శ్రమ దేవునికి తెలుసు, వారికి తెలుసు, మనకు తెలియదు. కానీ వారి అవసరత నెరిగి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వెళ్ళమంటాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమను వారితో పంచుకుంటామో ప్రియులరా, వారు బ్రతికేదానికి వీలైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా దేవుని ప్రేమను
మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇతరులకు కూడా మనము పంచిపెట్టాలి. నిజంగా సువార్త ప్రకటించే దానికోసం పిలుపులాగా మనం పరిగెత్తుతున్నామా? దేవుడు మనల్ని ఎన్నిసార్లు ప్రేరేపిస్తున్నాడు. నీ ప్రక్కింటి వాళ్ళకి చెప్పు, నీతో బస్సులో ప్రయాణం చేసేటప్పుడు సీట్లో కూర్చున్న వాళ్ళకి చెప్పు, ట్రైన్లో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఉన్నటువంటి నీ ప్రక్క వారితో పంచుకో. జాబ్ చేసే స్థలంలోనైనా, చదువుకునే స్థలంలోనైనా, ప్రతి స్థలంలో యేసయ్యను గురించి మనము చెప్పే రోజులండి ఇవి. కోతకాలపు పండుగలు ఉంటాయి. మనం కోసుకోవాల్సిన పండుగ ఏంటంటే సువార్త పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది పండుగలు చేసుకుంటారు. నిన్నటి దినాన్ని ఒకరిని అడిగాను, కోడి పందాలకు వెళ్ళారా, ఎడ్ల పందాలకు ఎంతమంది వెళ్ళారన్న. అసలు అతను నా దృష్టిలో ఒక స్వాతిపుత్యం లాంటోడు. ఆయన చెయ్యెత్తేసరికి నేను షాక్ అయ్యాను. ఈతగాడే చెయ్యెత్తాడంటే ఇక ఎంతటి వాళ్ళైనా కొన్ని సందర్భాల్లో వెళతారు. 2 కోట్లకి వెళ్ళిపోయిందంట కోడి పందాలు. ఎంత దారుణమో చూడండి. పక్కోడు ఆకలి వేసేస్తున్నాడు, ఫీజులు కట్టుకోలేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. పేదరికాన్ని బట్టి దేవుణ్ణే దూషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువుకోగలిగిన ఆశ ఉన్నా చదివించే వాళ్ళు లేరే, ఎందుకు ఇలా పుట్టానా అని ఈ కుటుంబంలో తల్లిదండ్రులు నిందించే పిల్లలు ఉన్నారు. ఎన్ని కుటుంబాలు బాగు చేయొచ్చు. పేదవాళ్ళకి ఎంతమందికి ఇల్లు కట్టించవచ్చండి. ఉండోడు దోసుకోవటం అయింది. పోటీలు పడి ఏం చేశారు, ప్రెస్టేజ్ విషయం తీసుకొని 2 కోట్ల రూపాయలంట కోడి పందాలకి పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు, పందాల దగ్గర పెట్టి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. అందుకే ప్రభు అన్నారు, మీ పండుగ దినాలు, మీ అమావాస్య దినాలు నాకు అసహ్యము, వాటిని నేను ఆగ్రహించను. మీరు ఇచ్చేటువంటి బలులను నేను ఆగ్రహించను. మీరు చేసేటువంటి శబ్దాలను, సంగీత వాయిద్యాలను నేను ఇష్టపడను. ఏది దేవునికి ఇష్టం అంటే నీరు ప్రవహించినట్లుగా నీతిని ప్రవాహం వలె పొర్లిపారినట్లుగా ఆయన కృపను, న్యాయమునట మనం జరిగించే వారికి ఉండాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? దేవుడు మన నుంచి న్యాయమును, నీతిని కలిగిన వారిగా ఆయన సన్నిధిలో బ్రతకాలి. ఎందుకంటే పాప భీతి మనలో ఉండాలి ప్రియులారా. పాప క్షమాపణ ఎదుటి మనిషికి కావాలి అని అంటే మనలో ఆ దైవత్వాన్ని కలిగిన వారిగా వారు వింటారు లేదు అన్నది నీకు అనవసరం. ఎదుటి మనిషికి నువ్వు మేలు చేయగలిగినంతగా చేయగలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఉపకారమును ధర్మమును చేయ మరొకడు ఇటు యాగములంట దేవునికి ఇష్టమైనవి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? చూడండి, అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మేలు చేయటం నీకు చేత కాకపోయినా కీడు మాత్రం చేయమాక. ఉపకారము చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఉపకారి. అవునా కదా? కీర్తనల గ్రంథంలో ఉంది కదా ఆ మాటలు. నాకు చాలా ఇవన్నీ నేను చిన్నప్పుడు చదివిన పదాలు అలా ఫీడ్ అయిపోయినాయి ముద్రలాగా. యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికి అపకారమో తలంచడండి. భగవానికి కూడా తను అనుభవించేటువంటిది ఎదుటివానిలో చూడాలని అనుకోనటువంటి వ్యక్తి. ఈరోజు మనం కూడా అలా దైవత్వాన్ని పోలిన వారిగా ప్రభు రాకడ కొరకు, రాజ్య అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి ప్రియులారా దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిలో పిలుపు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈరోజు మనం లేచిన దగ్గర నుంచి బిజీ సిస్టర్ అంటారు. నాకు చాలామంది చెబుతూ ఉంటారు, ఏంటమ్మా ఆల్ నైట్కి రాలేదు, ఏంటమ్మా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, బిజీ. ఉదయాన్నే లేకపోవటం, వంట చేసుకోవటం సరిపోతుంది, ఉద్యోగానికి వెళ్ళటం సరిపోతుంది, పనికి వెళ్ళటం సరిపోతుంది. ఏమండి, దేనికోసం మనం పరుగు తీస్తున్నాం? సువార్త కొరకు పరుగు తీస్తున్నావా ప్రియులారా? చెప్పండి. మరి అన్ని లోకం కొరకు నువ్వు పరుగులు తీస్తూ ఉన్నావు, మరి దేవుని పని కొరకు, మరి కుటుంబాలు క్షేమంగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పరుగులు తీస్తున్నామా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పరుగులు తీస్తున్నామా? ఏమండి, దేవుని సన్నిధిలో పరుగులు తీసే విధంగా ఉండాలి. మనలో ఆశ పరుగునా ఏమండి దేవుని అద్దకు మనము వెళ్ళాలంట. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళినంత త్వరితగా, సినిమాకి వెళ్ళినంత రందిగా ప్రార్థనకు వస్తామా చెప్పండి? హడావుడిగా ప్రతిదానికి గేట్లు వేస్తున్నారు. ఇప్పుడు గేట్ అయింది ఎక్కడ? చర్చిలోనే.
కదా, వేస్తే ఒక సతీష్ కుమార్ చర్చికి అతనట్టున్నారు. ఏమండి, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఈరోజు దేవుని వద్దకు వచ్చేదానికి మనం పరుగులు తీసే విధంగా ఉంటున్నామా? ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి యేసయ్య మాటలు ఏమండి కోహినూరు వజ్రం కన్నా మించిందండి. ఈరోజు ఒక క్రైస్తవుడు సువార్త ప్రకటించేటువంటి వ్యక్తిగా ఉంటే, ఎందుకంటే ఒక వ్యక్తి నార్మల్ పర్సన్ అండి, కూరగాయలు తీసుకురావటానికి వెళ్ళి దేవుడు తన్ని దర్శించేసరికి ఆ భారం తనలో ఉండేసరికంట కూరగాయలు తేటానికి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు వస్తాడని నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకు తిరిగి వచ్చాడంటండి. ఎక్కడికి వెళ్ళారండి, ఏమైందండి, నేనేంటి, పిల్లలేంటి అని అంటే, నా దేవుని పని నేను చేస్తే నా కుటుంబాన్ని దేవుడు చూసుకుంటాడు. కొట్టు చప్పట్లే గట్టిగా. నాకు పని అప్పచెప్పిన వాడు నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు కదా. ఏమండి, పని అప్పగించిన వాడు జీతం ఇస్తాడా లేదా? తప్పకుండా ఇస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎవరి యొద్ద పని చేస్తూ ఉన్నామంటే దేవుని యొద్ద. నా దేవుడు నాతో కూడా చెప్పింది అదే, నువ్వు నా పని చేయి, నీ కుటుంబాన్ని నేను విడిపిస్తా. ఒక్క మాటకి నా ప్రభువుకు నేను అప్పగించుకున్నానండి. అడిగాను, ఏమండి పని చేస్తే డబ్బులు ఎవరు ఇస్తారయ్యా అంటే ఆయన ఇస్తాడు అని చెప్పాడు, ఒక దైవజనుని యొక్క పోలికలో. ప్రియులారా, అలా నా ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఈరోజు దేవుని సన్నిధిలో ఆశీర్వాదంగా పరిస్థితుల్ని దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శక్తి వంచన లేకుండా దేవుని సన్నిధిలో పిలుపుని రథాన్ని ఎదుర్కోవటానికంట దేవుడు వెళ్ళమన్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయాడంటండి. ఈరోజు దేవుని సన్నిధిలో పవన్ ఇందాక చెప్పినట్టున్నాడు, మధ్యాహ్నం ఒక 7 రోజు 1 గంట ప్రార్థన చేస్తాము అని చెప్పారు అని. ఆ 7 ఎవరో నిలబడండి చూస్తాను. జోసెఫ్ గారి వల్ల ఆవిడ చెప్పారు, అక్క నేను పగలు చేస్తానయ్యా అన్నారు. అసలు జోసెఫ్ గారు రావటమే మనకు పండుగ అయితే, పగలు చేయని రాత్రి చేయని అమ్మని సంతోషం. కొంచెం నిలబడండి రండి, ఏమనుకోకుండా. 7 సంఖ్యని ఒకళ్ళిద్దరు చూసారా, పరిగెత్తడానికి ఎవరు వచ్చారో చూడండి. యవనస్తులు రావాల్సింది, ఏమని నడవలేని వాళ్ళు వచ్చారంటే యేసయ్య వీరి సంతతిని దేవుడు ఆశీర్వదించును గాక. వీరిని బట్టి చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇటొక్కలు రండి, ఇటొక్కలు చక్కగా వీరి కోసం చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేద్దామా? అంటే చేబాద నుంచి రోజు గంట రాలేకపోవచ్చు, సమీపాన్ని ఉన్నోళ్ళు రావచ్చు. ఏం చేయని అవసరంలా, మనకి ఏ డిస్కషన్ అవసరంలా. వచ్చామా, మోకరిచ్చామా, ఒక పాట పాడుకున్నామా, ఏమండి ప్రార్థన, ఆత్మల రక్షణ, సంఘక్షేమం కొరకు సువార్త ప్రపంచం. ఏమండి మరి ఎట్టొకట్ట రాజధాని అయిందిగా, మనం ఏం చేయాలా? ఆశీర్వాదకరంగా సువార్త వేదజల్లాల. మీ ఆహారం నేల మీద వేయుడి, అది కొంతకాలం తర్వాత మీ వద్దకే తిరిగి వచ్చును. దేవుడు యెహోవా జ్ఞాపకకర్తలు అంటండి. ప్రార్థన చేసేవారిని దేవుడు ఏమని పెట్టాడు తెలుసా? నోబెల్ బహుమతులు కాదు వీళ్ళకి ఇచ్చింది, యేసయ్య ఇచ్చాడు గిఫ్ట్. యెహోవా జ్ఞాపకకర్తలు అంటే దేవుడికే వీళ్ళు వాగ్దానాలు గుర్తు చేసి ఎత్తిపట్టేవాళ్ళు. ప్రభా యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారన్నారు. కాబట్టి ఒక్కరే కాదు నాయన, కుటుంబాలుగా రావాలయ్యా నీ మందిరంలోని. కానీ వీళ్ళు ప్రార్థన చేయటం ఇక్కడ ఆరంభిస్తే కాలనీలో ఉన్నవాళ్ళు, కట్ట దగ్గర ఉన్నవాళ్ళు, సేబాదులో ఉన్నవాళ్ళు, విజయవాడ టౌన్లో ఉన్నవాళ్ళు అందరూ కుటుంబాలుగా ఇక్కడికి వచ్చి కనపడాలి. కొట్టు చప్పట్లు, ఎత్తు చేతులు మరి పక్షాన దేవుని సన్నిధిలో, ప్రభువా మేము దూరాన ఉన్నా సమీపించి వీరిని మందిరంలో ప్రతినిత్యము ప్రార్థన చేయుటకు తీర్మానం చేసుకున్న ఈ బిడ్డలను ఆశీర్వదించండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. అయ్యా ఈ తల్లుల్ని బలపరచండి. ప్రతిరోజు నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయుటకు ఆటంకము లేకుండా, అవరోధాలు ఎన్ని ఉన్నా వాటన్నిటినీ అధిగమించి పిలుపువలే నీ సన్నిధిని నాయన పరుగెత్తుకొని వచ్చి ఏ విధంగా నపుంసకుడికి సువార్త ప్రకటించాడు ప్రభా, ఆ రక్షణ కార్యాన్ని మేము చూసాం కనుక ఇక్కడ మేము నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నామని వారు చెప్పినప్పుడు
ఆ ప్రార్థన అనేకులు కదిలించునుగాక. దేవుని యొద్దకు అనేకులు నడిపించబడినట్లుగా ఆత్మచేత తన ప్రజలను పురికొల్పునుగాక. ప్రార్థన కొరకు తీర్మానం చేసిన బిడ్డలకు ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, ఆత్మలో నడిపింపును, ప్రార్థనా శక్తినిచ్చి ప్రభు బలపరిచి తోడయండి నడిపించునుగాక అని నిన్ను స్తుతిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రార్థన ఆలకించిన యేసయ్యకి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుదామా? మంచిదే, మీరు ఇలాగే ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం 31st నైట్ మంచి గిఫ్ట్లు ఇద్దాం. మంచి మీ గ్రూప్లో ఎవరు జాయిన్ అయినా కూడా, ప్రేయర్ గ్రూప్లో ఉన్నటువంటి మీకు ఎంతమంది జాయిన్ అయితే వాళ్ళకి మంచి గిఫ్ట్, మీరు మర్చిపోలేనంత, రోజు గుర్తుంచుకునే అంత, అది ఏదైతే బాగుండిద్దో ఈ రోజు నుంచి ఆలోచించి ఆ రోజుకు తెచ్చి ఇస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక కదా. మీరిచ్చేది దేవుని కొరకు, కానీ మేము మీకు ఇచ్చిన దానిలో మీరు ఎంత తృప్తి ఉంటుందో చెప్పండి, అవునా కదా? ఇది నేను సేవకులు కొన్నిసార్లు ఏదైనా విషయాల్లో పందెం పెట్టుకుంటాం. కొంతమంది వద్దులే అంటారు. నేను అంటాను, ఇడిగా సంపాదించుకున్న దానిలో అది మన కష్టం, ఇది మనం గెలుచుకున్నటువంటి దానిలో ఉన్న సాటిస్ఫాక్షను వేరుగా ఉంటుంది, అతిశయం. అలా మీరు సంతోషంగా ఉండాలా. అటు ఆత్మదేవుడు మీ మీద నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఫిలిప్పు దేవుని సన్నిధిలో సువార్త కొరకు ఏం చేశాడు? పరిగెత్తుకుంటా వచ్చాడు ప్రియులారా. కాబట్టి అతడు ఆత్మల సంపాదన కొరకు దేవుని సన్నిధిలో అతడు పరుగులు తీశాడు. మరి గేహజీ అనేటువంటి వ్యక్తి మీకు తెలిసి ఉండొచ్చు. నయమాను తన కుష్ఠుతో ఉన్నప్పుడు ఏమండి చెరగొనిపోయినటువంటి ఒక బానిస పిల్ల చెప్పిందండి సువార్త. ఏమండి, నా ఏలినవాడు దగ్గర వెళ్ళాలని నేను ఆశపడుతున్నానని ఒక చిన్నది చెప్పింది సువార్త ప్రియులారా. ఆ చెప్పిన మాటను బట్టి నయమాను సైన్యాధిపతి అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ ఎలా ఉన్నాడో, అతని మాట వింటే పసిపిల్లలు పాలు తాగే వాళ్ళు నిద్రపోయేవాళ్ళట భయపడి. ఏమండి, అలా ఇతనికి ఎదురులేనటువంటి వ్యక్తిగా, సైన్యంలో ధీటైనటువంటి వ్యక్తి, కానీ తన శరీరంలో స్వస్థత లేదు. ఏమండి, ఆ సంగతి ఒక చిన్నమ్మాయి చెప్పిన మాటను బట్టి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మాట వినని వాడై బాగుపడ్డాడు. దానికి కృతజ్ఞతగా తీసుకొచ్చి ఎన్నో బహుమతుల్ని తీసుకొస్తే అతడు నిరాకరించాడట. ఆ నిరాకరించినటువంటి సమయంలో గేహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు ప్రియులారా. అక్కడ గేహజీకి ఒక మనసు వచ్చింది చూడండి. 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా తన నయమానును తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను. చూడండి ప్రియులారా, చాలమ్మా, అక్కడ ఆ పాయింటే మనకు చాలు. ఎందుకంటే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులు, ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచన చేయండి. నయమాను తీసుకొచ్చిన బహుమతులు ఎలీషా ఏం చేశాడంట? ఏమండి, నిరాకరిస్తే నా యజమానునికి తీసుకొనుటకు మనసు లేకపోయినే అని చెప్పి. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో చూడండి, దేవుని యొక్క ప్రేరణ బట్టి దైవజనుడు నడుస్తూ ఉన్నాడు. అన్యాయంతో సంపాదించిన ఆ సిరి వలన మాకు అవసరం లేదు. ఎందుకంటే సంపాదన వలన కలుగునటువంటిది దేవుని యొక్క అభిషేకం వలన కలిగింది. కొట్టు చంపలు గట్టిగా. ఎలీషా ఏం చేశాడు? ఏలియాము ఏదో ఉన్న అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకం నా యొద్ద ఉంది కాబట్టి ఇతను తీసుకొచ్చినటువంటి ఇవి నాకు అక్కడ కరెక్ట్గా మనము తీసుకోవాలి ఆలోచన అన్నమాట. ఎందుకు ఇక్కడ వద్దన్నాడు అని అంటే, తనలో ఉన్నటువంటి అది యెహోవా ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వుడే, దాన్ని మనం డబ్బుతో కనకూడదు. ఇప్పుడు చాలామంది దైవజనులు ఏం చేస్తున్నారు? పర్సనల్గా ప్రేయర్ చేయించుకోవాలా, రండి ఒక 10,000 రూపాయలు ఇవ్వాలా,
ఏమండి టీవీ ప్రోగ్రామ్కి నిన్న ఒక ఆవిడ వచ్చిందండి, 3 రోజుల నాడు వచ్చింది ప్రియులారా, 3 సార్లు వచ్చింది. ఇప్పటికే ఒకరోజు వచ్చింది భోజనం చేసే టయానికి. అమ్మ మా వాళ్ళందరూ నన్ను కొడుతున్నారు, మా ఆస్తి ఉంది, మా అమ్మాయి పారిపోయింది, నేను ఇలా వచ్చాను, వాటర్లో కప్పులు కడుక్కుంటున్నానంది. జాలేసి మేము తినేటప్పుడు ఆమె పెట్టకుండా బాగోదు కదా, సరే కూర్చో ముందు అన్నం తిను అన్నాను. సరే వేరే మనీ హోటల్ దగ్గర నుంచి ఈ చర్చికి వచ్చాము నన్ను ఇక్కడికి వెళ్ళమందని 2వ వచ్చిందండి. అన్నం తినే టయానికి పెట్టాను ప్రియులారా. పెడితే ఏమంటుందంటే నేను ఉంటానమ్మా ఇక్కడ అంటుంది. నేను అన్నాను కొత్త వాళ్ళని ఈ పరిస్థితుల్లో మేము తీసుకునే రోజులు ఇవి కాదు, కాబట్టి ఎవరైతే నీకు చెప్పారో ఆమెను తీసుకురా, దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదా ప్రాణం మీదకి వచ్చిందని, అలా కాకుండా మేము ఉంచుకుంటాం, నిన్ను ఒక చోట ఉంచుతాం, వాళ్ళని తీసుకురా అంటే తీసుకురాకుండా మరలా ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేయండి అమ్మా, దేవుడు మాకు సహాయం చేయాలి, సొంతోళ్ళే మమ్మల్ని కొడతా ఉన్నారు, ఆస్తి కాడ మా ఆయన చనిపోయాడు, ఇది చూడమ్మ నా పరిస్థితిని, రోజుకు ఒక కట్టు కట్టేసుకొచ్చుకుంది. మళ్ళీ 3వ వచ్చిందండి. అప్పుడు అంటుంది టీవీ ప్రోగ్రాం కూడా కట్టానమ్మా, నాకు సతీష్ అయ్య గారు కూడా తెలుసమ్మా, ఆ అయ్య గారు తెలుసు, ఈ అయ్య గారు తెలుసు, డబ్బులు ఏమో ఆడిచ్చింది నేను ఉంచుకోవాలంట. ఆలోచించారా? అంటే ఎంత ఇబ్బంది పడతా కూడా ఆమెలో ఉన్న గొప్పతనం అయి ఉండవచ్చు. ఏమండి టీవీ ప్రోగ్రాంకి ఇచ్చిందండి. చాలామంది సంఘానికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా వాళ్ళని కలుసుకోవటానికి మంచిగా వేదికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దైవజనుని కలవాలి అని అంటే డబ్బులు చేతిలో ఉండాలి, కానీ తర్వాత ఎప్పుడైనా కృతజ్ఞతగా ఇవ్వచ్చు, ఇదిగో దేవుడు నన్ను ప్రేరేపించాడు అని ప్రార్థన చేసినప్పుడు. అందుకే కొన్నిసార్లు ఏదైనా కుటుంబానికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటే తీసుకోం ప్రియులారా, ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు. లేదు మీరు వచ్చినప్పుడు కృతజ్ఞతగా ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మేము కానుక తీసుకోవటానికి ఇష్టపడం. ప్రారంభపు క్రొత్త ఇంటికి ఎక్కడికైనా వెళ్ళినా మాకు వద్దు అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళు పాస్టర్లు అంటే వీళ్ళు కానుకలోళ్ళు అనుకుంటారు, లేదంటే ఊరక తిరుగుతా పెడతా ఉంటే తింటా ఉంటారని చెప్పి మొదటి సందర్భంలో వెళ్ళినప్పుడు తినటానికి కూడా మేము ఇష్టపడం ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇది నేను లైవ్లో చెప్పే మాట అని, ఊరికి నేను చెప్పట్లేదు. అలా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అలానే మరి ఎలీషా వద్దన్నటువంటి దానిని ఇతడి మనసు ఏమనిపించిందంటే ప్రియులారా, తీసుకోవాలనిపించింది. నా యజమానుడు ఎందుకు వద్దన్నాడు, నా గురువు గారు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఆయనకే వద్దంటే ఈయనకేందంటే చెప్పండి, అవసరం లేదు కదా. కానీ ఏం చేశాడు ఇతడంటే, రథాన్ని ఎదుర్కొని మళ్ళీ ఎవరి మీద నమ్మకం తెలుతున్నాడు, యెహోవా జీవంతోడు, నేను అతన్ని రథమునకు ఎదుర్కొని పరిగెత్తుకొని పోయి వాటిని నేను తెచ్చుకుంటానన్నాడు. ఈ పరుగెత్తే పరుగు ఈయన గసంట. ఏమండి నయమాన్ని చూసి ఎవరో పరిగెత్తుతున్నారు చూడండి అని, ఎందుకు పరిగెత్తుతున్నా అంటే ఎంత భయంగా పరిగెత్తాడంటే, ఎంత రందిగా పరిగెత్తాడంటే, ఏమండి ఏం జరిగిందో అన్నట్టుగా అనిపించి క్షేమమా అని అడిగాడట. క్షేమమే. అయితే అబద్ధం చెప్పాడు. సంపాదన కోసం ఏం చేశాడండి, మీరు వచ్చిన తర్వాత దారిని వెళుతూ మా దగ్గరికి వ్యక్తులు వచ్చారు, వారికి కావలసి ఉందంటే నీకు కావలసినంత తీసుకుపోమ్మని అతడు మనస్ఫూర్తిగా ఇచ్చాడండి. అయ్యగారు లోపల ప్రార్థన జరుగుతూనే ఉంది, దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఇతను వెళ్ళి చక్కగా ఇంట్లో దాచుకొని ఏమి ఎరగనోడిలాగా వచ్చి ఆయన మోకాలు వేసి ఆయనతో పాటు కూర్చున్నాడు. ఏమంటున్నాడు, గేహజీ ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నీతో పాటు నేను కూడా మోకరిచ్చే ఉంటే అంటే నువ్వు రథమునకు నువ్వు ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా ఆగిపోయింది, గుండె ఆగినంత అయిపోయిందండి. చూడండి, ఎందుకంటే దైవజనుడు నీ మాదిరి తీసుకోవాలి మనం. ఏమండి గురు శిష్యులు అంటే ఏంటి, గురువుకు తగినటువంటి రీతిలో శిష్యులు కూడా ఉండాలి. యథార్థత నమ్మకత్వం అనేటువంటిది ఎక్కడా మనం చాటుకునేటువంటిది. ఏమండి మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పింది, స్త్రీ దగ్గర అంట జయించినటువంటి వారి జీవితంలోనంట ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఇతను ఏం చేస్తూ ఉన్నాడు, ధనార్జన చేత ధనం కోసం పరుగులు తీశాడు. ఏమండి ఎందుకు వెంబడించాడు దైవజనుని,
భారంతో ఎంబడెచ్చలా, సువార్త కొరకు ఎంబడెచ్చలా. దైవజనునితో ఉంటే దైవజనునికి వచ్చినటువంటి సొమ్ములో కొంత నాకు కూడా ఉంటుంది. ఈయన చూస్తేనేమో ఎప్పుడు నాకొద్దు 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 అంటున్నాడు. నాకేమో కావాలి, ఆయనకేమో వద్దు అనని అంటూ ఉన్నాడు అని చెప్పి అతడు తెచ్చుకొని దాచుకున్నాడు. వెంటనే ఏమంటున్నాడు ఎలీషా, నీకును నీ సంతతికి నీ తరతరములకు ఏమంటున్నాడు చూడండి, మీకు చదివే వినిపిస్తాను చూడండి, నా మాటలు కాదండి. అంతటి ఎలీషా 26, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెల ఎడ్లను దాసదాస్యులను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఏమని ఎలీషా ఎదుటి బయటికి వెళ్ళాను. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే దేవుడు మనకు కావాల్సింటే ఏదైనా ఇవ్వగలడు, ఆయన చేయాలంటే ఏదైనా చేస్తాడు. విశ్వాసము అనేటువంటిది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు డబ్బుతో మనకు సంబంధము లేదండి. కావలసినంత డబ్బును దేవుడు ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టిగా చెబుదామా? మొన్న ఖర్చు మీద ఖర్చు కదా, ఇచ్చిన వాళ్ళే ఇస్తుంటే అమ్మ ఏంది ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నా. జనవరికి ముందు ఎంత అని మీరు అడగమాకండి, అంత లేవులే, ఇప్పుడు అయిపోయినాయి. ఏమని ఇచ్చిన వాళ్ళు ఇస్తా తెస్తా ఉంటే లోపల పెడుతుంటే అమ్మ ఏంది ఇన్ని కానుకలు వచ్చినాయి అని. నిజంగా ఈ చిన్నదానికే ఎంత కానుకలు అసలు ఇంక వచ్చిన వాళ్ళు ఎంతంత ఏం చేస్తున్నారో ఏమండి. అందుకే కొంచెంలోనే నమ్మకంగా ఉంటారు, అన్నీ వచ్చిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అందుకేనేమో అయిపోయి జీవితాలు అయిపోయినాయి, సేవకుల యొక్క బ్రతుకులు కూడా కొందరు అనిపించిందండి. అవి చూస్తూ ఉంటే ఎంత కానుకొచ్చింది, ఎంత ఇచ్చారా, ఇచ్చింది అనుకుంటా ఉన్నాను. ప్రియులరా, 2 రోజులు అమ్మ ఎంత ఉన్నాయా డబ్బులు అనుకున్నానండి. 4వ రోజుకి వచ్చేసరికి మొత్తం ఒకళ్ళకి ఇస్తూ ఉంటే అయిపోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన అవసరత ఉంది కాబట్టి దేవుడు మనకి తన ప్రజల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపించి ఇప్పిస్తూ ఉంటాడు. దాన్ని మనం నమ్మకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటాడు. చప్పట్లు గట్టిగా. అందుకే మన విశ్వాసంలో నమ్మాలి. డబ్బుతోనే ప్రతిదీ సాధ్యము అనుకోకూడదు. డబ్బుతో సాధ్యం కానటువంటిది విశ్వాసంతో సాధ్యమైద్ది. కాబట్టి మనం దేని కొరకు పరుగులు ఎత్తాలి చెప్పండి? గేహజీ డబ్బు కోసం, సంపాదన కోసం పరుగులెత్తాడు. ఫిలిప్పు సువార్త కోసం పరుగులెత్తాడు. ఎలీషా ఏమంటున్నాడు? పొలం కొనుక్కోవటానికి ద్రాక్ష గానుగుల్ని తొట్టులో వేసుకొని ద్రాక్షరసము మనము పండించుకోవటానికి, వ్యాపారం చేసుకున్నట్టుకు, తినుటకు త్రాగుటకు ఇది సమయమా? దేనికి సమయం ఇది? అనేకులు దేవుని కొరకు సంపాదించేదానికి సమయం. ఆనాడు అరణ్యంలో కేక వేశాడు యోహాను. ఏమని కేకేశాడు చెప్పండి? మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందుడు. అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దం ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కేక వేయబడుతుందా లేదా? సువార్తని నమ్ముడి, మారు మనసు పొందుడి, బాప్తిస్మము పొందుకొనుడి, రక్షణ పొందుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యము సమీపించిందని యోహాను ప్రారంభించాడండి సువార్త. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సువార్త భారము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రకటిస్తూనే తుది శ్వాస వరకు, తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు యేసుని గురించి ప్రకటించకుండా ఉండలేకపోతున్నారు. సావుకైనా సిద్ధపడుతున్నారు. అతి సాక్షులుగా మార్చబడటానికైనా, ఎంతటి హింసను అనుభవించటానికైనా, ఎన్ని నిందలైనా భరించటానికైనా నమ్మిన వ్యక్తి, అప్పగించుకున్నటువంటి వ్యక్తి ఆగిపోకుండా సాగిపోతూనే ఉన్నాడు. అదే క్రైస్తవ్యంలో ఉన్న శక్తి, అదే క్రైస్తవ్యంలో ఉన్న ఉనికి. అది మనం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కృప. ప్రియులారా, ఏదైనా మనకు అవసరమైంటే దాన్ని దేవుడు ఇస్తాడండి. మన పిల్లల్ని, ఇప్పుడు మనకి ఏమీ లేదు, దేవుడు ఇచ్చాడు. మనం కొన్నిసార్లు అడిగే వాళ్ళకి పిల్లలు పుట్టట్లా. అది ఆయన నిర్ణయం. కొంతమందికి అడగకుండానే
ఏ అచ్చట ముచ్చట తిరగకుండా అనే పిల్లకి ఏమైందమ్మా, నీళ్ళు వేసుకుందమ్మా, నీళ్ళు వేసుకుంది అంటారు. ఏమని కొంతమంది నీళ్ళు వేసుకుంటే పిల్లలు తల్లులు నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. నా పిల్లకి సంతోషం లేకుండా అయిపోతూ ఉంది, అక్కడ తిరిగి ఇక్కడ తిరగకుండా. ఎందుకంటే మనకు కమ్మని ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 5,000 10,000 పెట్టి ఏమని సముద్రపు దారికి వెళ్ళి నాన్నగారు గుడిసెల్లో ఉండొస్తారు 10,000 అద్దె కట్టి. అదే ఇంట్లో గుడిసెలో ఉండేవాళ్ళకి ఇవ్వం మనం. గుడిసెలో ఉండేవాళ్ళకి ఇస్తామా పిల్లోండి మంచోడు అంటే ఇస్తామా చెప్పండి? ఏముందని చూస్తాం. కానీ అద్దె కట్టి మరి సముద్రపు దారిన గుడిసెల్లో ఉండటానికి అది అచ్చట మొచ్చట. కాబట్టి అలా ఇష్టపడరు. ఏమండి ఇష్టపడరు. దేవుని సన్నిధిలో మనకు అవసరమై ఉందనుకోండి, మనకి పిల్లల్ని ఇచ్చినోడికి ఆ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వటానికి దేవుడికి తెలియదా చెప్పండి? వాళ్ళని ఎలా బ్రతికించాలో తెలియదా? తెలుసు ప్రియులారా. కానీ దేవుని కోసం మనం ఆశ కలిగి ఉండాలి కదా. అబ్రహాముకు పిల్లలు లేరు, పోరాటాల మధ్య ఉంది ఫ్యామిలీ. ఏం చేశాడు? ఎండవేలు సింధూరు వనము దగ్గర వచ్చట కూర్చొని ఉంటే ఎండలో ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుడు అబ్రహాముకు కనపడ్డాడంటండి. కనపడగానే తన ఎదుటంట 3 మనుషులు నిలబడగానే వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళటానికంట అబ్రహాము తన కన్నుల ఎదుట కనపడిన ఆ మనుషులనంట చూసి పరిగెత్తాడంట. కొట్టు చాపట్లో, మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఈ రాత్రి మా యొద్దకు రండి, నేను మంచినీళ్ళు ఎత్తానని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళంటండి. ఏమండి ఆయన ఇంటికి వచ్చిన మనుషులకు కావలసింది ఇస్తే వారు తిని వెళ్ళిపోయారా? మీదటికి ఏమండి శారా గర్భమున బిడ్డ పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతారని చెప్పి వెళుతూ ఏం చేశారని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక అంటారు కదా. తదాస్తు దేవతలు అంటే మనల్ని ఆశీర్వదిస్తే శుభమస్తు అని చెప్పి మన ఇంటికి ఏం కలిగిద్దంటే శుభం కలిగిద్దంట. లోకంలో వాళ్ళు వచ్చి అంతమంది వచ్చి కలకాలం 100 ఏళ్ళు ఏంటి పిల్ల పాపలతో వర్ధిల్లని ఆశీర్వదించిన వారి నోట ఆశీర్వచనమే ఉన్నా వారి హృదయంలో ఉన్నది వారి ఆశీర్వాదానికి వారసులు కాకపోవచ్చు ప్రియులారా. కానీ మన దేవుడు ఒక్క మాట సెలవిస్తే చెప్పండి, దేవుని సన్నిధిలోనంట ఆకాశ మహాకాశాలనంట విప్పి పట్టజాలనంత దీవెనలు మనకు కొమ్మరిస్తాడంట. కొట్టు పట్టజాలనంత ఆకాశమందున్న నక్షత్రాల వలె సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల వలె మన సంతతిని ఆశీర్వదించి భూమి యొక్క దేశములన్నిటిని కూడా ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా చేస్తాడు. మనం ఎక్కడ వారం అండి? మన కేర్ ఆఫ్ లేకపోవచ్చు, అసలు మన దగ్గర ఏది చెప్పుకోవటానికి ఏమండి మన దగ్గర ఏ ప్రొఫైలు లేకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొఫైల్ ఏది, మీ ప్రొఫైల్ ఏదంటారు. ఏముంటుంది ప్రొఫైలు చూపించుకోవటానికి? ఏమున్నా ఉంటే కదా అందులో మనం పెట్టుకోవటానికి. ఏముందండి? ఊరు లేదు, ఏమండి ఏదంటారు ఊరు బయట పొలము లేదు, ఊళ్ళో ఇల్లు లేదు, చుట్టూ మనుషులు లేరు. ఒంటరి వాళ్ళకి ఏం ప్రొఫైల్ ఉంటుంది? ఏముండదు. కానీ మన ప్రొఫైల్ ఆయన అయ్యాడు అనుకోండి, మనకు కావలసిన సర్వస్వం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా! ఇంత గొప్ప దేవుడు అండి దేవుని సన్నిధిలో. ఏమండి అబ్రహాము పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడంటే సేవకులను తన ఇంట చేర్చుకున్నాడంట. ఈ 2025వ సంవత్సరంలో దైవ సంబంధమైనటువంటి విధానంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ స్థలానికి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు అనుకుంటే జోసెఫ్ గారు వాళ్ళు ఇంటికి పిలిచారంట. ఫోటోలు తీసుకొచ్చి మా అన్నయ్య వాళ్ళు చూపించారండి. అమ్మాయి వాళ్ళ ఇల్లమ్మాయి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటాడంట, పెద్ద ఆవిడ గంటలో వండేస్తానంటుంది, సేవకులను చూస్తారంట అంటుంట. ఓహో అయితే పవనాయికి మనకు పర్వాలేదు, ఆడికి వెళ్తే ఇబ్బంది లేదా? మరి తినొచ్చారు. అమ్మ అంత పెద్ద ఆవిడ పెడతానంటే తినలా, చెప్పాను కదా ముందు ఇష్టపడము అని చెప్పి. నిజంగా దేవుడు ఏం చేశాడండి, మనం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మన కొరకు దూతలే. ఎవరు దూతలు? పరలోకం నుంచి దూతలు రారు, సహాయం చేయడానికి దేవుడు రాడండి. దేవుని పోలికలో ఉన్న మనుషుల్ని దేవుడు తన దూతలుగా ఏం చేస్తాడు? మన కొరకు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ఎంత నీట్నెస్గా ఉన్నప్పటికీ, ఎంత పాడు చేసే వాళ్ళంగా ఉన్నప్పటికీ, మరి సిమెంట్ పని చేసేటప్పుడు సిమెంట్ అవ్వదు. ఏమండి వాళ్ళు ఇల్లు వాకిలు మెట్లు మొత్తం రాజు చేసిన మందిరం అయ్యేదాకా నోరు మెదపలేదంటే రూపాయి అద్దె తీసుకోవాలి, ఇస్తానన్నా కొట్టొచ్చుగా. మరి అంతే. ఏమి నాన్నగారు ఏం చెప్పాడో తెలీదు, మన్నాయని చూసి ఏం కలిగిందో తెలీదు. వీళ్ళందరినీ మొత్తానికి చేర్చుకొని దేవుని కృపలు ఏం జరిగిందండి, ఆశీర్వాదకరంగా ఏదీ లేకుండా ఆకారం లేనటువంటి వికారంగా ఉన్న ఈ స్థలానికి ఈరోజు ఏమొచ్చిందండి? ఒక రూపం వచ్చింది. యేసయ్య అక్కడ ఉంటే అక్కడ అంతే,
ఆశీర్వాదం. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం తలపెట్టిన ప్రయత్నాలు ఏం చేస్తాడు అండి? ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎండవేళ శ్రమలో అబ్రహాం ఉన్నాడు. ఆ శ్రమను తను గుర్తు చేసుకోలేదు, కానీ ఆయన కనపడినటువంటి ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి సంతోషపడి ఏం చేశాడు? తన ఎదుట కనపడిన 3 మనుషుల్ని తన ఇంటికి ఏం చేశాడండి? ఆతిథ్యానికి పిలిచాడండి. వాళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరించి ఊరకే వెళ్ళకుండా ఏం చేశారు? ఆశీర్వదించి శాశ్వతమైన పరిష్కారం. ప్రియులారా, జీవితంలో ఏ మనుషుల ద్వారా కలుగునటువంటి ఆశీర్వాదం అబ్రహాము శారాల జీవితంలో దేవుడు సంతతినిచ్చాడు. కాబట్టి మన కొరతలు తీర్చే దేవుడు, అవసరాలనే తీర్చే దేవుడు, కావలసిన వాటిని ఇచ్చే దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం దేనికోసం పరుగులు తీయాలా? దేనికోసం మన పోరాటం? పాట రాసుకున్నాం, పాడుకున్నాం కదా. రాసింది ఎవరైనా కానీ అది అందరి జీవితాల్లో ఏం చేస్తుంది? పాడినప్పుడు కదిలిస్తూ ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా కొట్టాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు మనం దేనికోసం పరుగులు తీస్తున్నాం? గేహజీ సంపాదన కోసం పరుగులు తీశాడు. పిలుపు సువార్త కోసం, ఆత్మల సంపాదన కోసం పరుగులు తీశాడు. అబ్రహాము దేవుని సేవకులు తన ఇంట చేర్చుకున్నటకు పరుగులు తీశాడు, ఆతిథ్యం ఇచ్చుటకు. ఈరోజు దేవుని కొరకు మనం వేసే ప్రతి అడుగు దేవుడు ఆశీర్వదించును గాక. చెప్పబడిన వాక్యం వినువారి వెనుకల్లో దేవుడు ఫలింపచేయును గాక. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేస్తాను.